హలో ఎవరీవన్, దిస్ ఇస్ శరణ్. ఐఎమ్ ఫ్రమ్ గెట్ ఇట్. ఈరోజు మనం యూత్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్. బిడ్డ కాళ్ళు మొత్తం కనబడుతుంది. జరా జరా నైస్ బిహేవ్. చాలా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఏంటంటే ఓ రకంగా మరీ ట్రూత్ చెప్తే చదువుకున్న ఏ డామినేట్ చేస్తుంది. పోనీ బయట పోయి పోరీలతోటి తిరుగుదామన్నా నీ దగ్గర పైసలు లేవు. పోనీ బండి లేదు. ఎందుకు అరే మళ్ళీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మావాడు జర ఫోన్ కాల్. ఎంత బేసిక్ సివిక్ సెన్స్, కామన్ సెన్స్ ఏవి లేవు. సో జస్ట్ సారీ. మనం ఏడో టాపిక్ ఆపినాం, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా హై ఎండ్ ఉంటేనే మనకి క్వాలిఫై చేస్తారు, లేదంటే నార్మల్గా రిపీటెడ్ వర్క్ ఉందో దానికే చేస్తారు. ఇప్పుడు రేపన్నాడు రిపీటెడ్ వర్క్ని కార్పొరేట్ మొత్తం తొక్కేస్తుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు మనమే ఉన్నాం అబ్బా, 1000 రూపాయలు పెట్టి షర్ట్ తీసుకుంటాం. అరే ఈ షాప్లో బాగాలేకపోతే ఆ షాప్లో తీసుకుంటాం, ఆ షాప్లో బాగాలేకపోతే ఆ షాప్లో. ద బెస్ట్ ఉన్న టీ షర్టే నువ్వు తీసుకుంటావు. టీ షర్ట్ కానీ షర్ట్ కానీ సేమ్. ఇప్పుడు కార్పొరేట్ ఏం చేస్తుంది, 100 మంది చేసే పని ఒక యాప్ చేస్తుంది అన్నప్పుడు నిన్ను ఎందుకు పెట్టుకుంటారు బిడ్డ చెప్పు. సేమ్ లాజిక్. నువ్వైనా అంతే. 100 మంది పనిచేసే ఒక ఎంప్లాయీస్ తోటి కంపేర్ చేస్తే ఒక మిషన్ చేయగలుగుతుందంటే నువ్వు మిషనే తీసుకుంటావు. అవునా? సింపుల్ లాజిక్. ఇప్పుడు వాడు మనల్ని తీసేస్తుండు, మనల్ని చేస్తుండు, మనల్ని వదిలేస్తుండు, ఈ కార్పొరేట్ అందరినీ మన జనాల్ని ఒక్కేస్తుందంటే తప్పు. మనం సొసైటీ ప్రకారంగా ఇంకా దాన్ని మించి ఎదగాలి, దాన్ని మించి ఆలోచించాలి, దాన్ని మించి ఏదైనా చేయగలిగే నమ్మకం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మరీ హెవియర్ డ్యామేజ్ ఏం లేదని చెప్పాను, కానీ ఒక 50% అయితే జాబ్ వేకెన్సీస్ అయితే అన్నీ దొబ్బేసినాయి. సో ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ చాలా కష్టం. కొన్ని బిజినెస్ పెడదామంటే ఈ అమ్మ బిజినెస్లో గిట్ట ఈ అమ్మ తుప్పలు చీమలు, పురుగులు అన్నీ గుంపు మేస్త్రీలు పట్టుకొని పోయినట్టు ఒకటే వస్తారు. ఇప్పుడు ఏడవైనా కానీ టిఫిన్ సెంటర్లు, ఏడవైనా కానీ జ్యూస్ సెంటర్లు, ఏడవైనా కానీ షాప్స్, ఇలాంటి మార్కెట్లో బిజినెస్ పెట్టాలని కానీ నీకు వస్తుందా రాదా అని మళ్ళీ ఇంకో నమ్మకం. అంటే భయం. ఈ భయంతో మనం ఎట్లా ఎదగాలి, ఎంప్లాయ్మెంట్ చాయిసెస్ ఎట్లా ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ మొత్తం ఇంకో ఫోటో ఎడిటింగ్ ఉందబ్బా. ఫోటో ఎడిటింగే మాదే చూసుకోండి. ఫోటో ఎడిటింగ్ ఉంది, మేము చేస్తాం. అంత కష్టపడి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి, కటింగ్ చేసి, అన్నీ చేస్తే కస్టమర్కి అంత నచ్చకపోవచ్చు. అదే ఏఐలో చేస్తే దీనికన్నా బెటర్ ఉండొచ్చు. వాడు ఏం చేస్తాడు, ఏఐలో మంచిగా వస్తుంది, నువ్వు మంచిగా చేస్తలే అంటాడు. ఇంత డామినేషన్ ఉన్నాం మనం, అసలు తొక్కేస్తుంది ఏఐ. ఇప్పుడు దాన్ని వేస్ట్ చేయొచ్చా అంటే చేయలేం. ఇప్పుడు దాన్ని వాడుకుందాం, దాన్ని వాడుకొని ఇంకా బెస్ట్ ఇచ్చేటట్టు ఏదైనా చేసి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే జాబ్ ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పటిదాకా ఉంటుంది, నో గ్యారంటీ. ఇప్పుడు సెంట్రల్ అయింది అనుకో, సెంట్రల్ ఎట్లయినా కానీ నీకు గ్యారంటీ ఉంటుంది, నువ్వు రిటైర్మెంట్ అయ్యేదాకా నీకు జాబ్ ఉంటుంది. కానీ సెంట్రల్ కాకుండా కార్పొరేట్లో ఉంటే నీకు 1 year, 2 years, 3 years, దాని తర్వాత నీకే బురు కొట్టి నువ్వే వెళ్ళిపోతావు. ఈ 16,000, 18,000 తోటి మనం సంపాదించే అంత పెద్ద గొప్పలం అయ్యి పీకేదేం లేదు. ఎందుకంటే 16,000లో రానుపోను కిరాయివా, తిండివా, ఇంట్లో సామానకి అదివా, మళ్ళీ ఇంట్లో ఇవ్వాలి కొంచెం. ఆయన తీసుకుంటే గిదే బతుకులు మన కాందాన్ని మొత్తం ఉండాలి. రేపటి నీ పిల్లలు అట్లనే బతకాలి, నీ పిల్లల తర్వాత ఆ పిల్లలు బతకాలి. మళ్ళీ ఇప్పుడు రేపటి నీకు పెళ్ళి అయింది, ఇదే జీతంతో పెళ్ళి అయిన తర్వాత నువ్వేం చేసుకుంటావు, పిల్లల మీద పెడతావు. నా పిల్లగాన్ని మంచిగా చదివిస్తా, వాడే నన్ను భవిష్యత్తు చేశాడని పిల్లల మీద ప్రెషర్. ఎందుకు బిడ్డ? ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకొని కష్టపడి చేసి ఏదైనా సక్సెస్ కాకపోయినా రెగ్యులర్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ ఏదైనా రొటేషనల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దానికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా అంటే మస్తు ఫీల్డ్ ఉన్నాయి. మీరు కార్పొరేట్ ఒక్కసారి వదిలేసి ఆఫ్లైన్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి, రెగ్యులర్గా డైలీ నీడ్స్లో ఎట్లా ఏమేమి తీసుకుంటారు, వాడిని పట్టించుకోకరికి వాడు విద్ద అడవులు. ఆడు బిజినెస్ మ్యాన్ ఎంతనా, వాడు పెద్ద బిజినెస్ మ్యాన్. ఆడు ఇప్పుడు ఇంకా మనం వాని గురించి మాట్లాడదు. పెద్ద బిజినెస్ మ్యాన్. జాబ్ చేసేవారా నువ్వు? చూసా దొరవ జాబ్ చేయడు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవారా? అగు అట్లున్నారు బిడ్డ మనం గిట. ఏం ఇప్పుడు కొందరు మాట్లాడతారు, మా ఇంట్లో ప్రెషర్, మా ఇంట్లో అది, మా ఇంట్లో ఇది. ఓకే, మరీ డీప్ సిచ్యువేషన్ దాకుంటే నో ప్రాబ్లం అబ్బా. కానీ ఏదో అదే ఉందని సాగు పెట్టుకొని దాంతో జాబ్ చేసినావు అంటే నీ అంత లత్కొరగాడు ఓడుండు. బీ మోటివ్. అగో వన్ ఫోన్ చూడు, ఐఫోన్ గిట కాదు, బిల్డప్లు చేస్తున్నాడు. ఎందుకంటే బిజినెస్ చేస్తున్నాడు పోగోరు. వాళ్ళ డాడీ చేసిన బిజినెస్, వాళ్ళ పెద్దనే చేసిన బిజినెస్, అది కాందాని ప్రకారంగా వస్తుంది. ఇప్పుడు రేపటి నాడు నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీ కొడుకు ఇట్లా బతాడు.
ఇట్లా ఓపెన్గా నీ బిజినెస్ ఆడు చూసుకుంటావు. ఇప్పుడు వాడు ఏది వీక్ లేనప్పుడు మన కొడుకు ఏదైనా వీక్ లేనప్పుడు మన బిజినెస్ చూసుకుంటాడు. ఇప్పుడు మనకే దిక్కు లేదన్నప్పుడు ఇంకా నీ కొడుకు ఎట్లా చేసావు చెప్పు. నేను ఐఎమ్ ఆస్కింగ్. ఆడు అట్లనే చేస్తాడు, వాడిని పట్టించుకోకూడదు, వేస్ట్ ఆఫ్ టైం. నేను అడిగే క్వశ్చన్ అది. ఇంకోటి ఏంటంటే నా యొక్క చిన్న సజెషన్, నేను ఇప్పుడిప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇది ఎదుగుతున్నా కాబట్టి గెలిచిన మాటనే ఎప్పుడు వినాలి. ప్రయత్నించేటప్పుడు ఏం మాట ఎక్కువ మాట్లాడొద్దు, తక్కువ మాట్లాడొద్దు. కానీ నాదొక్క సజెషన్ ఏంటంటే మీరు ఎంత వీలైతే అంత మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఏదైనా అదృష్టం ఉంటే క్లిక్ అవ్వచ్చు, క్లిక్ కాకపోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఎదగడానికి 1 year లేదంటే 6 months, 8 months, 1.5 year ఎంతైనా పడుతుంది. మీరు టైంపాస్ చేయండి, ఏదో ఒకటి చేసుకోండి. ఇంకోటి, ఈ కార్పొరేట్ మీద ఎక్కువ బతకండి. మీకు ప్యాషనేట్ ఉండి నాకు ఇదే కావాలి అని ప్యాషనేట్ తోటి ఉంటే నో ప్రాబ్లం. లేదు ఏదో చేస్తున్నా, మా ఇంట్లో ప్రెషర్ వల్ల చేస్తున్నా అని మీకు ఉంటే మాత్రం చేయకండి. మై డీప్లీ రిక్వెస్టింగ్. సరే, ఇలాంటి వీడియోస్ రాను రోజులలో ఇంకేముంది. నేను ఇంకో వీడియో ఇద్దాం అనుకున్నాను దానికోసం. సరే, నెక్స్ట్ వీడియోలో మేము ఎట్లా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం అంటే, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కాదు, ఒక టీమ్ గ్యాదర్ అయ్యి చేద్దాం ఒకటి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అంటే రేపు బిజినెస్ వీడియో కాబట్టి ఎల్లుండి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Don't forget to subscribe to our channel. Click on the bell icon and thank you.